నమస్తే, వెల్కమ్ టు తక్ష మీడియా. నేను మీ జవీరియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ శర్మ గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, హోమాలు అని వింటుంటాం. అవును. అసలు హోమం అంటే ఏమిటి? ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోకూడదు? హోమములు ఎందుకు మనకి ప్రాధాన్యత ఇచ్చారు అంటే అగ్నిముఖో వై సర్వ దేవతాః అని శాస్త్రం అండి. ఇటువంటి హోమముల ద్వారా మాత్రమే భగవంతుడు ఆహారాన్ని స్వీకరిస్తాడు. అది ఎందుకనగా ఆ యొక్క అగ్ని భగవాన్ని కూడా మధ్యవర్తిగా మనకి దేవతామూర్తులు నిర్ణయించుకున్నారు. కనుక ఎవరైతే హోమకర్తవుని చేస్తారో వారికి అధికంగా ఫలితం ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది. మీరు కూడా చూస్తూ ఉంటారు. ఎంతటి రాజకీయ నాయకులు కూడాను 3 రోజులు యాగమని, అయుత చండీ యాగమని, వారాహి యాగాలని, అదే విధముగా రుద్ర యాగములన్నీ ఎన్నో చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి జ్యోతిష పండితులు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే భగవంతుడు ఆ యొక్క హోమం ద్వారా ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. మరి హోమము ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 2 రకాలుగా మనకు చెప్పబడుతున్నది. కామ్య కోరికలు అంటే ఏవైతే మనకు జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ కూడా మనకి ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా సక్రమంగా లేకపోతే అంటే కోపం మనిషికి ఎంత ఉండాలో అంతే ఉండాలండి. అధికంగా ఉన్న ఇబ్బందే, తక్కువ ఉన్న అలసగా చూస్తారు. అదేవిధంగా మనకి కోరికలు ఎట్లా అంటే మనము ఒక స్థాయిలో ఉండాలి అనేది కోరిక, అందరికన్నా గొప్ప స్థాయిలో ఎదిగిపోవాలి ఒకేసారిగా అనేది అత్యాశ. కనుక ఆశతో కూడినటువంటి కోరికలన్నీ కూడా మనకు ఉండడము చాలా మంచిది. ఇవన్నీ కూడా ఒక సక్రమంగా మార్గాలుగా నిలబెట్టేటువంటిదే మనకి హోమ క్రతువు. అది ఏ పరంగా అయినా సరే, మన ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వీరికి, అదే విధముగా వ్యాపారంలో వారికి అనేక హోమాలు ఉంటాయి. అదే విధముగా రాజకీయ నాయకుల్లో ఉన్న వారికి సంబంధిత వారి జాత ప్రకారంగా హోమక్రతువులు కూడా ఉంటాయి. మరి ఎందుకు ఈ విధంగా హోమం 2 రకాలుగా చెప్పబడింది అంటే హోమంకే ఎందుకు ప్రాధాన్యత అని మనకు చెప్పారంటే, ఒకటి మనం చెప్పుకున్నాం కదా కామ్య కోరికలు మన గురించి, రెండవది స్వకార్యము అంటే ఎక్కడైతే మామేమి రాజు అని మనకి షార్ట్కట్లో చెబుతూ ఉంటారు. మా అంటే మామిడి, మే అంటే మేడి, మా అంటే మర్రి, రా అంటే రావి, జు అంటే జువ్వి. వీటిని పంచపల్లవాలు అంటారు. ఈ యొక్క సమిధల చేత ఎవరైతే హోమ కర్తవుని చేస్తారో అటువంటి సమిధల వల్ల ఆక్సిజన్స్ అన్ని కూడా మనకి ఆ పొగ రూపంలో వస్తాయండి. అదంతా కూడా ఎక్కడైతే హోమకర్తవులు చేస్తుంటారో ఆ పొగంతా కూడా మనకి గాలిలో వెళ్ళిపోయి ఎక్కడైతే మేఘం ఉంటుందో ఆ యొక్క మేఘాన్ని చిలికి మనకి వర్షం పడుతూ ఉంటుంది. దాన్నే మనకి వేదంలో ఉపనిషత్తులో చెప్తుంటారు. ఏతస్మాదాత్మన ఆకాశః ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపహ అంటే ఎక్కడైతే యొక్క హోమకర్తవు ఎలా వెలుగుతుందంటే, హోమం అంటే గాలి ఉంటేనే మంట అనేది వస్తుంది. అది వాయుదేవుడు సంబంధిత మనకి అనుగ్రహం కావాలి. దాంతోపాటు ఆ యొక్క హోమం చేయటం వలన అగ్ని రూపంలో ఆ పొగను కూడా పైకి వెళ్తుందండి. దీనివల్ల లాభాలు ఏంటంటే మనకు గాలంతా కూడా కలుషితంగా మారిపోయింది. ఈ యొక్క మోదుగ, మర్రి, రావి, జువ్వి వీటి చేత మనం చేస్తున్నటువంటి హోమాల వలన ఈ యొక్క గాలంతా కూడా శుద్ధిగా మారుతుంది. అంటే మనము జీవితకాలంలో మనకి ఆయుష్ ప్రమాణము 120 సంవత్సరాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కాలక్రమేణా చుట్టూన్న పరిసర ప్రాంతాల వలన మనము 50, 60 మహా అంటే 70 సంవత్సరాల వరకు కూడా మనం బతకగలుగుతున్నాం. అంటే ఇటువంటి హోమకర్తలు చేయడం వలన శుద్ధమైన గాలి మనం పీల్చుకొని ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా మనం బ్రతికేంటి అవకాశము ఈ యొక్క హోమకర్తవులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ఆ విధంగా ఆ పొగంతా కూడా గాలిలోకి వెళ్ళి ఆ మేఘాన్ని కూడా చిలకరించి ఎప్పుడైతే స్వకాలంలో మనకి వర్షాలు పడాలో ఆ సమయానికి వర్షాలు పడి సస్యశ్యామలంగా పాడి, పంట ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే మనకి సనాతన ధర్మంలో ఇద్దరు బాగుంటే మన దేశమంతా కూడా బాగుంటుంది. అందుకే మనకి పాఠశాలలో కూడా చెబుతూ ఉంటారు, జై జవాన్ జై కిసాన్. అంటే ఎవరైతే రైతులు మనకి బాగుంటారో అప్పుడు మనకి పంటలు బాగుంటాయి, మనము బాగుంటాం, ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఎప్పుడైతే జవాన్లు బాగుంటారో అప్పుడే మనకంతా కూడా ఇబ్బంది పడకుండా లోక సంరక్షణ కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనమంతా కూడా బాగుంటాం. ఈ విధంగా హోమాన్ని 2 విధాలుగా మనకు చెప్పబడింది. మరి అగ్ని భగవానుడు ఏ విధంగా ఉంటాడు, ఆయన పేరు ఎందుకని చెప్పట్లేదు. అగ్ని భగవానుడు హోమం చేస్తున్నాం కదండి, అగ్నయే స్వాహ అనొచ్చు కదా, అగ్నయే అనొచ్చు కదా. గురుగారు, హోమం చేసేటప్పుడు సో మధ్య మధ్యలో స్వాహ స్వాహ అంటూ ఉంటారు. సో ఎందుకంటారు, అసలు దాని అర్థం ఏంటి? చక్కటి ప్రశ్న అండి. మనకి చాలా చోట్ల కూడా మేము చెబుతూ ఉంటాము, స్వాహ అన్నప్పుడు మాత్రమే వేయండి, ముందు కానీ తర్వాత కానీ వేయద్దు అంటుంటాం. అది ఎందుకంటే
మనకి క్రతువులో ఎక్కడ మీరు చూసినప్పటికీ కూడా గణపతయే స్వాహ, లక్ష్మీ గణపతయే స్వాహ, రుద్రాయ స్వాహ అని ఏ పేరు చెప్పినా కూడా పంతులు గారు స్వాహ అన్నప్పుడు వేయమని చెబుతారు. రెండవది ఏమని చెబుతారు? గణపతయ ఇదం నమమ, ఏదైనా ఇదం నమమ అని చెబుతుంటారు. ఎందుకయ్యా అంటే ఆ యొక్క అగ్ని భగవానుడికి ఇద్దరు భార్యలు ఉంటారండి. ఒకరి పేరు స్వాహాదేవి, మరొకరు స్వధాదేవి. ఇక్కడ స్వాహాదేవి అనే అమ్మవారు దైవతారాధనకి సంబంధించినటువంటి భార్య కనుక ఆవిడ పక్కన ఉంటుంది. మరి ఇంకొకటి పితృకార్యములు అనే మనకి భాద్రపద మాసం మొన్న పూర్తయిపోయింది. అందులో పితృపక్షాల సమయంలో అమ్మవారికి అందరు కూడాను స్వయంపాకాలు ఇస్తూ ఉంటారు వారి పేర్ల మీద పితృపక్షాలలో. కనుక అటువంటి ఆ యొక్క సమయంలో పితృదేవులకు అధిపతి ఆ యొక్క స్వధాదేవి కాబట్టి స్వదయే నమః అని అప్పుడు అంటుంటారు. మరి వారి పేర్లు ఎందుకు చెప్పాలి? మనం డైరెక్ట్గా అగ్ని భగవానుడికి చెప్పచ్చు కదా అంటే అగ్ని భగవానుడికి ఒకానొక సమయంలో చెవులు వినిపించకపోవడం జరిగిందట. ఆ ప్రకారంగా మరి ఆయనకు డైరెక్ట్గా మనం చెప్పలేం కనుక పక్కన ఎవరుంటారు? దేవతారాధనకు అధిపతి స్వాహాదేవి, పితృపక్షాలకి అధిపతి ఆ యొక్క స్వధాదేవి కాబట్టి ఎవరు ఏ కార్యము చేసినప్పుడు ఆవిడ పక్కన ఉంటారో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాము? హోమాలంటే క్రతువుగా అంతా కూడా దైవ సంబంధించినటువంటి కార్యక్రమాలు కాబట్టి వారి పక్కన స్వాహాదేవి ఉంటుంది కాబట్టి వారికి మనము విన్నపించుకోవాలట. ఏమని? గణపతయే స్వాహ, అయ్యావో స్వాహాదేవి అమ్మ, ఈ విధంగా మేము గణపతికి హోమం చేస్తున్నాం. మధ్యవర్తిగా మీ ఆయన నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు మీ ఆయన పక్కన ఉంటారు కాబట్టి వారికి మీరు తెలియపరచండి. వారు మహాపూర్ణాహుతి పూర్తయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి ఆయా దేవతామూర్తికి ఎప్పుడైతే అప్పచెపుతారో అప్పుడు వారికి శుభమంతా కూడా జరుగుతుందండి. ఇది అగ్నిదేవుడి యొక్క హోమం చేసేటువంటి విధానము. మరి ఆయన ఏ విధంగా ఉంటారు? ఒక్కొక్క దేవుడు ఒక్కో విధంగా ఉంటాడండి. ఇప్పుడు మనకి విష్ణుమూర్తి చూస్తున్నట్లయితే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటే ఒక చిత్రం ద్వారా మనకి శ్లోకం రాలేదు. ఒక ఫోటో చూసి మనం దేవుడు ఈ విధంగా ఉంటాడు అని ఎవరు కూడా చెప్పలేదండి. ఒక శ్లోకయుక్తంగా అంటే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం అంటే ఆ యొక్క పద్మనాభుడు అంటే పద్మంలోంచి కమలం ఉన్నవాడా, అదే విధంగా శంఖము చక్రము కలవాడా, ఈ విధంగా చూసుకొని ఆ యొక్క ఫోటోని చేసి మనకి అందిస్తున్నారు. అప్పుడు భగవంతుడు ఈ విధంగా ఉంటాడు అని మనం తెలుసుకుంటున్నాం. మరి ఇక్కడ అగ్ని భగవానుడు ఏ విధంగా ఉంటాడంటే విముఖం చైక హృదయం చతుశ్రోత్రం వినాశికం అన్నారు. అంటే ఆ యొక్క అగ్ని భగవానుడికి 2 ముఖములు ఉంటాయట. 2 ముఖములకి 4 చెవులు ఉంటాయి. అదే విధంగా అగ్ని భగవానుడికి 3 పాదాలు ఉంటాయి. పాదాలు అంటే కాళ్ళు అని అర్థం అండి. 3 పాదాలు ఉంటాయి. అందుకనే ఎక్కడ మీరు హోమం చేసినా ఏ గుళ్ళోకి వెళ్ళినా 3 రకాలుగా ఉన్నటువంటి 3 ఇటుకలతో ఉన్నటువంటి హోమగుండాన్నే కడతారు. ఎందుకంటే ఆ యొక్క హోమగుండమే అగ్ని భగవానుడు. ఇది అగ్ని భగవానుడి యొక్క విధానము, ఆయన ఉండేటువంటి రూపం అండి. కనుక ఈ విధంగా ఎవరైతే హోమక్రతువులు చేస్తారో మరి ఎందుకు హోమాన్ని మనం చేస్తున్నాం అనేది ఇంకో మనం తెలుసుకున్నట్లయితే ఆహార పదార్థాలని కూడా మనం పూజలో పెడుతుంటాము. ఆ యొక్క కొబ్బరికాయని కొడుతుంటాము. ఈ మధ్యలో మనం బయట చూస్తున్నామండి, పెద్ద కొబ్బరికాయ తీసుకొస్తారు. మరి అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అంటే పరవాన్నము గుడ అన్నం పెట్టాలి. కానీ వారేం పెడుతున్నారు? వారికి ఏదైతే ఇష్టం ఉందో ఆ నైవేద్యం పెడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళొచ్చు కదా అని. ఆ విధంగా మనం అమ్మవారు పెట్టకూడదండి. ఇంకోటి కొబ్బరికాయ కొడుతున్నారు, అందులో 2 భాగాలు అవుతాయి. ఆ 2 భాగాలలో అక్కడ పెడతాము. వారితో పాటు 100 మంది కూడా కొబ్బరికాయలు కొడతారండి. గొప్ప విషయం ఏంటంటే ఆ 100 కొబ్బరికాయలో కూడా వారు తెచ్చిన కొబ్బరికాయ గుర్తు పెట్టుకొని మరి తీసుకుంటారు. అది పెద్దగా ఉంటే, చిన్నగా ఉంటేనేమో తీసుకోరు. ఎందుకంటే వారు కొట్టారు కదా నాది అనే ఒక అహంభావన వస్తూ ఉంటుంది. అది ముందుగా మనం పక్కకు తీసేయాలి. ఎందుకంటే ఈ యొక్క భగవంతుడు మనకు సమర్పించాడు ఈ యొక్క జన్మని. మనము ఆయనకు సమర్పిస్తే ఎంతో కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారికి పెట్టిన నైవేద్యం అంతా కూడా మనమే తీసుకుంటున్నాం. మరి హోమం చేసేటువంటి ద్రవ్యాన్ని అందులో వేస్తున్నాం కదా, అది మనము స్వీకరిస్తున్నామా లేదా అంటే ఎవరు కూడా తినలేరు దాన్ని. మరి ఏ విధంగా మనకి ఆ యొక్క ప్రసాదాన్ని అందుతుంది భగవంతుడు ఇస్తాడంటే రక్ష, అందులో ఉన్నటువంటి విభూతిని కూడా మనము నిత్యం కూడా పెట్టుకున్నట్లయితే అది ఏ భగవంతుడి యొక్క రక్ష. మనకి శ్లోకం కూడా దాంట్లో ఉంటుంది. రకారం రక్షమిత్యుక్తం చకారం పాపనాశనం అని. అంటే ఆ యొక్క రక్ష పెట్టుకోవడం వలన అనేక శుభాలు జరుగుతాయి. మీకు కావాలంటే చూస్తూ ఉండండి. ఎంతో మంది కూడా మీరు టీవీ ఛానల్లో చూస్తున్నట్లయితే చాలా మంది పండితోత్తములు, అదేవిధంగా వారి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను రాజకీయవేత్తలు కానివ్వండి, నలుపు రంగులో ఉన్నటువంటి ఆ విభూతిని కూడా పెట్టుకొని బయటకు వస్తుంటారు. అందుకనే
మనకి నవంబర్ డిసెంబర్లో కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా ఆ యొక్క విభూతిని కూడా పెట్టుకోకుండా ఉండరండి. ఎందుకంటే ఆ యొక్క రక్షణే మనకు ప్రసాదం కనుకనే ఎవరైతే హోమాన్ని చేస్తారో అట్టి వారికి అనేక శుభాలు కూడా జరుగుతాయని మనకి హోమకర్తను కూడా నిర్ణయించడం జరిగింది. ఇది హోమం యొక్క గొప్పతనం అండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.